తమిళనాట రాజకీయాలలో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకోనుందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. త్వరలో ఎన్డీఏ కూటమిలో టీవీకే విజయ్ చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఏఐడిఎంకేతో పాటుగా టీవీకే పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమిగా ఏర్పడబోతున్నట్లు తెలియవస్తోంది. అయితే ఈ కూటమి 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో విజయ్ కీలక పాత్రను పోషించనున్నారట. ఆ వివరాలేంటో ఈరోజు బర్నింగ్ షోలో చూద్దాం. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ప్రతిపక్షాలు అధికారం కోసం వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించారు. తమిళగ వెట్రికళగం పార్టీ కూడా ఈసారి ఎన్నికల కథన రంగంలోకి దిగుతోంది. టీవీకే అధినేత విజయ్పై ఇటీవల అనేక కథనాలు వెలువడుతున్నాయి. సొంతంగా కాకుండా మరో పార్టీతో జతకట్టి ఎన్నికల్లోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. ఆ దిశగా చర్చలు కూడా సాగుతున్నట్టు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఎత్తుకు పై ఎత్తు, వ్యూహానికి ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా తమ మెదడుకు పదును పెడుతున్నారు బీజేపీ పెద్దలు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దక్షిణ భారత్లో తన రాజకీయ మనుగడను సుస్థిరం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే పేరు వినిపిస్తోంది, అదే బీజేపీ. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కమలమే వికసిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాది స్టేట్స్లో కాషాయం జెండా పాతాలని ఆ పార్టీ భారీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు దేశాన్ని 11 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీకి దక్షిణ భారతదేశంలో అనేక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా దక్షిణాదికి చెందిన 5 ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో కాషాయ పార్టీకి సానుకూలత ఎదురవ్వడం లేదు. ఏపీలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం 0.6%గానే నమోదవుతూ వస్తోంది. కర్ణాటకలో బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ కన్నా ఆ పార్టీ నేత యడియూరప్ప ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వస్తోందనే వాదన. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మిగిలిన రాష్ట్రాల్లో కమలనాథులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్తో టచ్లోకి వెళ్లారు ఆ పార్టీ నేతలు. విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రికళగం అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి సేవలు చేస్తూ అక్కడే జీవితాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. విజయ్ సభలకు పెద్ద ఎత్తున జనాలు హాజరవుతున్నారు. తమిళ రాజకీయాల్లో విజయ్ ట్రెండ్ సెట్టర్ అవుతారు. సీఎం అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం బీజేపీతో టచ్ మీ నాట్ అనే ధోరణి అనుసరిస్తున్నారు. తమిళనాడులో అధికార డీఎంకేని ఓడించి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని టీవీకే ప్లాన్ చేస్తోంది. రానున్న ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరో ఏడాదిలో తమిళనాడు ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ అప్పుడే రాజకీయ వ్యూహ
సమ్మేళనం. ఒకటి జాతీయ స్థాయిలో హిందుత్వ ఆదరణతో ఉన్న బీజేపీ కాగా, మరొకటి ద్రవిడవాదంతో ఊపిరి పోసుకుని తమిళ జాతీయవాదంపై ఆధారపడిన అన్నాడీఎంకే. అన్నాడీఎంకే, బీజేపీ గతంలో 1998, 2019, 2021 ఎన్నికల్లో కలిసి పనిచేశాయి. 1998 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎండీఎంకేతో కలిసి తమిళనాడులో 39 స్థానాల్లో 30 గెలుచుకున్నాయి. అయితే 1999లో అన్నాడీఎంకే తన మద్దతును ఉపసంహరించుకోవడంతో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. 2023లో అన్నాడీఎంకే బీజేపీతో తన పొత్తును రద్దు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు. అన్నామలై అన్నాడీఎంకే ఐకాన్ జయలలిత గురించి విమర్శలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది అన్నాడీఎంకే క్యాడర్లో అసంతృప్తిని కలిగించింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవకపోవడం, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ తమిళనాడులో 39 స్థానాలను కైవసం చేసుకోవడంతో తాజాగా మళ్లీ పొత్తులు కుదిరాయి. 2025 మార్చిలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె పళనిస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఈ పొత్తు గురించి అధికారిక చర్చలు ఊపందుకున్నాయి. అమిత్ షా సోషల్ మీడియా ద్వారా 2026లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 10న ఉమ్మడిగా పొత్తు ప్రకటన కూడా చేశారు. ఇదిలా ఉంటే టీవీకే ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల పొత్తులపై డిసెంబర్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టబోతున్నట్టు సమాచారం. ఆ యాత్ర ముగిసిన తర్వాత ఏ పార్టీతో ముందుకు వెళతారన్నది తెలిసేది అప్పుడేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరితే దానికి విజయ్నే నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ కార్యదర్శి ఆదవ్ అర్జున్ పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ, ఏఐడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి. ఒకవేళ విజయ్ కూడా కూటమిలో చేరితే ఆయనకు కీ రోల్ ఇచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను ముందు పెట్టి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏపీ కూటమి ఫార్ములా తమిళనాడులో కూడా వర్కౌట్ అవుతుందో లేదో మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి తమిళనాడులో అన్నాడీఎంకే టీవీకే ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కమల్నాథులు వ్యూహం రచిస్తున్నారట. రాష్ట్రంలో విజయ్కు ఫ్రీడమ్ ఇచ్చి వారి మద్దతుతో ఎంపీ సీట్లు కొల్లగొట్టాలి అనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. అదేవిధంగా విజయ్ సినీ గ్లామర్ వల్ల తమిళనాడులో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలని కమలదళం భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కోసం తీవ్ర మంత్రాంగం నడుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకే చేతులు కలిపితే తమిళనాడులో కూడా బోనీ కొట్టవచ్చు అనేది బీజేపీ పెద్దల అంతరంగంగా చెబుతున్నారు. మరి వారి ప్రణాళిక ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సి ఉందని వ్యాఖ్యలు వినవస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తుల ప్రభావం ఈ కూటమి విజయాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలతో తమిళనాడులో ఒక ఆసక్తికరమైన రాజకీయ పోరుకు వేదికగా నిలిచే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ పొత్తు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఎలా మలుపులు తిప్పుతుందో చూడాలి.